हनुमाकोंडा जिला सेवानिवृत्त आईएएस अधिकारी अकुनूरी मुरली ने आरोप लगाया कि केंद्र की भाजपा सरकार ने शिक्षा क्षेत्र को पूरी तरह से कमजोर कर दिया। नई राष्ट्रीय शिक्षा नीति के खिलाफ वामपंथी जन संगठनों के छात्र नेताओं ने हनुमाकोंडा काकतीय विश्वविद्यालय में एक सम्मेलन का आयोजन किया। सम्मेलन में मुख्य अतिथि के रूप में सेवानिवृत्त आईएएस अधिकारी अकुनूरी मुरली ने भाग लिया और सम्मेलन को संबोधित किया। उन्होंने मांग की कि शिक्षा प्रणाली की सुरक्षा के लिए केंद्र सरकार को 10% धनराशि आवंटित करनी चाहिए और राज्य सरकारों को 20% धनराशि आवंटित करनी चाहिए। उन्होंने कहा कि ये कहना हास्यास्पद है कि 10 साल तक सत्ता में रहने वाली भाजपा सरकार ने शिक्षा व्यवस्था को कमजोर कर दिया और अब शिक्षा क्षेत्र को मजबूत करने का काम कर रही है। उन्होंने कहा कि विडंबना ही है कि अगर देश में 11 लाख से ज्यादा सरकारी स्कूल हैं तो केवल 600 स्कूलों को ही क्यों मॉडल स्कूल के रूप में विकसित किया जाएगा। उन्होंने कहा कि जिस भाजपा सरकार को देश की जनता के साथ एक समान व्यवहार करना चाहिए वो ऐसा करने की साजिश कर रही है। उन्होंने इस मौके पर साफ किया कि धर्मों के बीच दरार पैदा करने वाली किसी भी पार्टी को रोकने की जरूरत है। उन्होंने स्पष्ट किया कि जो भी पार्टी शिक्षा और चिकित्सा क्षेत्र को कमजोर करेगी उसे टीआरएस की तरह घर भेज देना चाहिए। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। దాంట్లో కూడా ఎంత ఖర్చు పెట్టుతున్నది మనకి ఏం చెప్పాలి దాంట్లో లెక్కల పని కనీసం. సో అందుకనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటంటే మీరు 10% బడ్జెట్ కేంద్రం వైపు నుంచి ఇవ్వాల్సిందే 10 సంవత్సరం బడ్జెట్ అది మీరు మేనిఫెస్టో పెట్టండి. ఉత్తగా క్యాజువల్గా మన కిషన్ రెడ్డి గారు అంటారు మేము 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చినామంటాడు. అరే 10 లక్షల కోట్లు దేనికి ఇచ్చినామని చెప్పాను నేను. ఉత్తగా క్యాజువల్గా 10 లక్షల కోట్లు ఇస్తున్నామంటే ఎట్లా? ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వము ఒక్క స్కూల్ రూమ్ కట్టేయాలి, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేయాలి, ఒక కాలేజ్ బిల్డింగ్ కట్టేయాలి, ఒక ఆసుపత్రి బిల్డింగ్ కట్టేయాలి, కనీసం ఒక ఇల్లు కూడా కట్టేయాలి పేదోళ్ళకి. ఈరోజు ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతున్నారు. తప్పు కదా అంతా కూడా. సో అందుకని సగం బాధ్యత మీరు ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి మీరు సగం బాధ్యత మీరు తీసుకోవాలి. దానికి మీరు 10% దాంట్లో మీరు ఏదైతే బడ్జెట్ అలొకేషన్ చేయాలి. ఆ 10%లో మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా 4% వాటా మనకి రావాలి. అందులో 10% 4% ఇవ్వగలిగితే మన యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, మన హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, మన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది విద్య గురించి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తము 20% ఇవ్వాల్సింది ఓన్లీ వాళ్ళు 6.4% ఇచ్చారు గత లేటెస్ట్ మన బడ్జెట్ తీసుకున్న అలొకేషన్. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 15% పెట్టని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 15% అలొకేషన్ మీరు బడ్జెట్ అలొకేషన్ విద్యకు చేయాల్సిందే. సో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు 10% చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ప్రామిస్ చేసినటువంటి 15% అనేది చేయాల్సిందే. అంటే ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్ ఎట్లా ఉందో మన మండల స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రతి మండలంలో మేము ఎస్డిఎఫ్ నుంచి 5 స్కూళ్ళు మేము రికమెండ్ చేసాము ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్. అలాంటి విద్యా విధానం చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంతేగాని ఇదంతా పేదవాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఎట్టున్నా పర్లేదు, సో కార్పొరేట్ స్కూళ్ళలో ధనవంతులు చదువుకుంటారు అనేది మీరు ఏదైతే అసమానత భావజాలం మీకు ఉందో బీజేపీకి, ఆ భావజాలాన్ని విద్యలో చూపించకూడదు. చూపిస్తే డెఫినెట్గా మీరు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అట్లాగే పనిలో పనిగా నేను చెప్పేది ఏంటంటే బీజేపీ 10 సంవత్సరాల్లో విద్యను ధ్వంసం చేసింది. ఎట్లాగో బీఆర్ఎస్ ధ్వంసం చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడించారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. అట్లాగే బీజేపీని కూడా మెల్లమెల్లగా రేజ్ అవుతుంది. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పారు, వాళ్ళు విద్యకి ఏం చేస్తారో చెప్పారు, ఆరోగ్యానికి ఏం చేస్తారో చెప్పారు, ఉపాధులు ఏం చెప్పారు, పేదలకు ఎందుకు కట్టించారో చెప్పారు, ఏం చెప్పారని ఇంతసేపు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు. సో నిన్న మనం మాట్లాడుకుంటే ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ అనే మహానుభావుడు ఆ రకంగా మాట్లాడచ్చండి, ఇంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు. సో అలాంటి అబద్ధాలని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. సో బీజేపీని బొందబెట్టాలి, ఈ రాష్ట్రానికి రానివ్వకూడదు. తెలంగాణ అనేది ఒక మంచి చైతన్యమైనటువంటి రాష్ట్రము. ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ లాంటి ఒక పేదల వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వము, అబద్ధాలతోని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వము, సో పార్టీ, అట్లాగే ధనవంతులకి కొమ్ము కాసే పార్టీ. సో ఈ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలు